ఓం నమో నారాయణాయ. ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి వాళ్లకు ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీలు సాధారణ రోజులు కావండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక గోప్యమైన మార్పు ప్రారంభమవబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. ఒక ప్రత్యక్ష అవకాశం, ఒక కొత్త వ్యక్తి ప్రవేశం మరియు ఒక దైవ సంకేతం ఇవన్నీ కలిసి మీ విధిని మలచబోతున్నాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు నా జీవితంలో ఆలస్యం జరుగుతుంది అని? ఈ వీడియోలో మీకు దానికి సమాధానం మాత్రమే కాదు, ఈ 4 రోజుల్లో మీరు ఎలా స్పందించాలి అనే క్లియర్ గైడెన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 27న వి అక్షరంతో వచ్చే వ్యక్తి ప్రభావం, ఏప్రిల్ 28న ఆర్థిక మార్పు మరియు ఏప్రిల్ 29న మీకు వచ్చే అంతర్గత సంకేతం ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. ఇది సాధారణ జ్యోతిష సమాచారం కాదండి. ఇది మీరు గమనిస్తే మీ దారిని మార్చగల ఒక సూచన. మీరు ఈ సంకేతాలను పట్టుకుంటే ముందుకు వెళ్తారు, మిస్ అయితే అవకాశం దూరం అవుతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఒక చిన్న మంత్రంతో ఈ శక్తిని ఆహ్వానిద్దాం. ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని 3 సార్లు నిశ్శబ్దంగా జపించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచండి, ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీకు ఒక మార్గదర్శకం కావచ్చు. ఇది మీ ఆస్ట్రాలజీ వాయిస్. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆ కీలక మార్పులను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఏప్రిల్ 26 ఆదివారం, ప్రత్యక్ష మార్పు ప్రారంభం. వృషభ రాశి వారికి ఈరోజు సాధారణంగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఇది పెద్దగా శబ్దం చేయదు, కానీ మీ జీవిత దశను మెల్లగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. అవి అప్పటికి పెద్దగా అనిపించకపోయినా తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవే కీలకమైన మలుపు అని అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీకు వచ్చే ఆలోచనలు మరియు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు చాలాసార్లు మనం పెద్ద అవకాశాలను చిన్న విషయాలుగా తీసుకొని వదిలేస్తాం. కానీ ఈరోజు అలా చేయకూడదు. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని మీటింగ్ ఇవన్నీ మీకు కొత్త దారిని చూపించగలవు. మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే ఈ అవకాశాన్ని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇటీవల మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, ఆలస్యాలు ఇవన్నీ కూడా ఈ మార్పుకు ముందు వచ్చే పరీక్షలుగా భావించవచ్చు. అందుకే ఈరోజు మీ మనసులో కొంచెం నమ్మకం పెంచుకోవాలి. నా జీవితంలో మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. మీరు పాజిటివ్గా ఉంటేనే ఈరోజు జరిగే సంఘటనలు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో చిన్న మార్పు కనిపించవచ్చు. అది వెంటనే పెద్ద లాభంగా కనిపించకపోయినా భవిష్యత్తులో అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా మారుతుంది. అలాగే పని సంబంధిత విషయాల్లో ఒక కొత్త ఆలోచన మీకు వస్తుంది. మీరు ఆలోచనను సీరియస్గా తీసుకుంటే అది మీ కెరియర్ను కొత్త లెవెల్కి తీసుకెళ్ళగలదు. ఇంటి వాతావరణంలో కూడా ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ మాటలు, మీ ప్రవర్తన కొంచెం సాఫ్ట్గా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు ఎలాంటి వాదనలు లేదా నెగిటివ్ డిస్కషన్ను దూరంగా ఉంచడం మంచిది, ఎందుకంటే మీరు పాజిటివ్ ఎనర్జీని కాపాడుకుంటేనే ఈ మార్పు మీకు పూర్తి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మార్పు ఒక్కసారిగా పెద్దగా రాదు, అది చిన్న చిన్న అడుగుల రూపంలో వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు చూసే ప్రతి చిన్న అవకాశం, ప్రతి చిన్న సంకేతం మీకు చాలా విలువైనది. మీరు దాన్ని పట్టుకుంటే మీ జీవితం మెల్లగా ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు మీకు వచ్చిన సందేహాలను ఎక్కువగా పట్టించుకోవద్దు. కొన్ని విషయాలు మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కానీ టైంతో అవి సెట్ అవుతాయి. మీరు కేవలం మీ దారిలో నమ్మకంతో ముందుకు సాగాలి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. మొత్తానికి ఏప్రిల్ 26 రోజు మీకు కొత్త ప్రారంభం లాంటిది. ఇది నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తూ పాజిటివ్గా ముందుకు సాగితే ఈరోజు మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకొస్తుంది. ఏప్రిల్ 27 సోమవారం, వి అనే వ్యక్తి ప్రవేశం, విధి మార్పు సంకేతం. వృషభ రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన మార్పు సూచన కనిపించబోతుంది. అది ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వి అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తి లేదా అక్షరానికి సంబంధించిన ఒక పరిచయం ఈరోజు మీ దారిలోకి రావచ్చు.
ఈ పరిచయం సాధారణంగా కనిపించినా దీని వెనుక ఉన్న ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు మొదట దీన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ క్రమంగా ఈ వ్యక్తి మీ ఆలోచనలపై, నిర్ణయాలపై ప్రభావం చూపటం మొదలు పెడతాడు. ఈరోజు మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు లేదా పాత పరిచయాల్లో మళ్ళీ కనెక్ట్ అయ్యేవారు ప్రత్యేకంగా వి అక్షరం అనేది ఇక్కడ ఒక సంకేతంగా భావించవచ్చు. అది వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో కూడా రావచ్చు. ఉదాహరణకు ఒక పని అవకాశం, ఒక ప్రాజెక్ట్ పేరు లేదా ఒక మెసేజ్ కూడా ఈ అక్షరంతో సంబంధం ఉండవచ్చు. ఈ చిన్న సూచనలను మీరు నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే మీకు మంచి దారులు తెరుచుకుంటాయి. ఈ వ్యక్తి లేదా ఈ సంకేతం మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు అనే భావన మీలో క్రమంగా పెరుగుతుంది. మొదట మీరు కొంచెం సందేహంతో చూస్తారు, ఇది నిజంగా నాకు ఉపయోగపడుతుందా అనే ఆలోచనలు రావచ్చు. కానీ ఈరోజు మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. కొత్త వ్యక్తులను అంగీకరించడం, కొత్త ఆలోచనలను వినడం మీకు లాభం చేస్తుంది. ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద అవకాశానికి దారితీసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కెరియర్ లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు వచ్చిన పరిచయం చాలా ఉపయోగకరంగా మారవచ్చు. మీరు ఒక కొత్త ఐడియాను చర్చించవచ్చు లేదా ఒక కొత్త ప్లాన్ మొదలుపెట్టే అవకాశం రావచ్చు. ఈ వ్యక్తి మీకు మార్గదర్శకులుగా మారే అవకాశం ఉంది. మీరు మీ లక్ష్యాలను క్లియర్గా చెప్పగలిగితే వారు మీకు సరైన సలహాలు ఇవ్వగలరు. వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఒక కొత్త కనెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. అది స్నేహం రూపంలో ఉండవచ్చు లేదా ఒక మంచి సహకార రూపంలో ఉండవచ్చు. మీరు ఎక్కువగా అవమానించకుండా మీ సహజ స్వభావంతో మాట్లాడితే ఈ సంబంధం బలపడుతుంది. అయితే అతి త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కొంచెం సమయం తీసుకొని అర్థం చేసుకోవడం మంచిది. ఈరోజు మీలో ఒక అంతర్గత ఫీలింగ్ కూడా ఉంటుంది, ఇదేదో ప్రత్యేకమైనది అనే భావన. ఆ ఫీలింగ్ను మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు మనకు వచ్చే ఇలాంటి ఫీలింగ్స్ మనకు సరైన దారిని చూపిస్తాయి. మీరు ఆ భావనను గౌరవించి జాగ్రత్తగా ముందుకు సాగితే మీరు మంచి ఫలితాలను చూడగలరు. ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ప్రవర్తన చాలా ప్రభావితం చూపుతుంది. మీరు నమ్మకంగా, సింపుల్గా ఉండాలి. అహంకారం లేకుండా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మొత్తానికి ఏప్రిల్ 27 రోజు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి లేదా కొత్త దారి తెరుచుకునే రోజు. వి అక్షరం ఇక్కడ ఒక సూచన మాత్రమే. అసలు విషయం ఏంటంటే మీ జీవితంలోకి వచ్చే కొత్త అవకాశం, మీరు దాన్ని గుర్తించి సరైన విధంగా స్పందిస్తే ఇది మీ విధిని మార్చే ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఏప్రిల్ 28 మంగళవారం. ఆర్థికంగా గుడ్ న్యూస్. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఒక ముఖ్యమైన కదలిక కనిపించే అవకాశం ఉంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పులా అనిపించకపోయినా మీ పరిస్థితిని మెల్లగా మెరుగుపరిచే ప్రభావం అవుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు, ఆలస్యమైన చెల్లింపులు లేదా ఆశించిన ఫలితాలు ఈ రోజు నుంచి క్రమంగా ముందుకు సాగడం మొదలవుతాయి. మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న విషయానికి ఒక చిన్న సంకేతం ఈరోజు కనిపించవచ్చు. ఈరోజు మీరు గమనించాల్సింది డబ్బు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక చిన్న ఇన్కమ్ అవకాశం, ఒక కొత్త పని ఆఫర్ లేదా ఒక అదనపు ఆదాయ మార్గంగా మీ ముందుకు రావచ్చు. అది మొదట చిన్నదిగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది మీకు పెద్ద సపోర్ట్గా మారే అవకాశం ఉంది. అందుకే ఇది చిన్నది అనే తేలికగా తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని సీరియస్గా పరిశీలించడం మంచిది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం రావడం ఆలస్యమైందనే భావన ఉండవచ్చు, కానీ ఈరోజు మీరు చూస్తారు మీ ప్రయత్నాలు వృధా కాలేదు అని. ఒక చిన్న రివార్డ్ రూపంలో లేదా ఒక మంచి శుభవార్త రూపంలో మీకు గుర్తు చేస్తుంది. ఇది మీకు మోటివేషన్ ఇస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం. మీరు పొందే అవకాశం ఎంత మంచిదైనా వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిదండి. కొంతమంది డబ్బు, పెట్టుబడులు, ఖర్చులు లేదా ఒప్పందాలు చేసేవాళ్ళు 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు వచ్చే అవకాశం మీకు మంచిదే అయినా మీరు తీసుకునే నిర్ణయం దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో నిర్ణయిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త ప్లాన్ వస్తుంది. అది మీ ఆదాయాన్ని పెంచే దిశగా తీసుకెళ్లగలదు. మీరు మీ స్కిల్స్ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఈరోజు ప్రారంభమైన మార్పు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. సహచరులతో లేదా భాగస్వాములతో మంచి కమ్యూనికేషన్ ఉంచితే మరింత మంచి అవకాశాలు పొందగలుగుతారు. ఇంటి పరిస్థితుల్లో కూడా కొంత ఆర్థిక స్పష్టత వస్తుంది. గతంలో
ఉన్న టెన్షన్ కొంత తగ్గుతుంది. మీరు మీ ఖర్చులను కంట్రోల్లో ఉంచితే ఈ రోజు నుంచి మీరు క్రమంగా స్థిరంగా మారగలుగుతారు. కుటుంబ సభ్యులతో డబ్బు విషయాల్లో ఓపెన్గా మాట్లాడితే మంచి ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీలో ఒక నమ్మకం పెరగాలి. నేను ఆర్థికంగా బలంగా మారుతున్నాను అనే భావన. ఆ నమ్మకం మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీకు వచ్చే అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. అనవసర భయాలు, సందేహాలు మీ దారిని అడ్డుకోకుండా చూసుకోవాలి. మరొక విషయం గుర్తుంచుకోవాలి, ఈరోజు వచ్చిన గుడ్ న్యూస్ ఒక ప్రారంభం మాత్రమే అండి. ఇది వెంటనే పెద్ద ఫలితంగా మారకపోయినా మీరు దాన్ని సరిగ్గా నిర్వహిస్తే భవిష్యత్తులో ఇది ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బేస్గా మారుతుంది. మీరు ఓపికగా జాగ్రత్తగా ముందుకు సాగాలి. మొత్తానికి ఏప్రిల్ 28 రోజున మీ ఆర్థిక పరిస్థితులు ఒక మంచి మార్పుకు సంకేతం ఇస్తుంది. చిన్న అవకాశాలు, చిన్న వార్తలు మీ జీవితాన్ని మెల్లగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. మీరు వీటిని గమనించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు మీకు ఆర్థికంగా కొత్త దారి చూపిస్తుంది. ఏప్రిల్ 29 బుధవారం. దైవ సంకేతం జాగ్రత్తగా గమనించడం. వృషభ రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగే రోజు. ఇది సాధారణ రోజులా కనిపించినా లోపల ఒక గాఢమైన భావన, ఒక అంతర్గత సూచన మీకు అనిపించవచ్చు. దీనిని చాలామంది సాధారణంగా తీసుకుంటారు, కానీ మీరు కొంచెం శ్రద్ధగా గమనిస్తే ఇది మీ జీవితానికి దారి చూపించే ఒక సూచనగా మారుతుంది. ఈరోజు జరిగే కొన్ని చిన్న సంఘటనలు, మీ మనసులో కలిగే కొన్ని ఆలోచనలు లేదా మీరు వింటున్న కొన్ని మాటలు ఇవన్నీ కలిపి ఒక అర్థం ఇచ్చేలా ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. బయట శబ్దం కంటే మీ లోపల వచ్చే భావాలను వినడం ముఖ్యం. ఉదయం లేచిన వెంటనే మీకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ రావచ్చు. అది ఏదో మార్పు దగ్గరలో ఉందనే సంకేతంలా ఉంటుంది. మీరు ఆ భావనను నిర్లక్ష్యం చేయకుండా కాస్త సమయం తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక కళ రూపంలో కూడా మీకు ఒక సూచన రావచ్చు. సాధారణంగా మనం కళలను పెద్దగా పట్టించుకోము, కానీ ఈరోజు వచ్చిన కళలలో ఒక సందేశం ఉండే అవకాశం ఉంది. అది నేరుగా అర్థం కాకపోయినా మీరు ఆలోచిస్తే దాని వెనుక ఉన్న భావం మీకు అర్థమవుతుంది. అలాగే ఒక వ్యక్తి చెప్పిన ఒక చిన్న మాట కూడా మీకు కొత్త దిశ చూపించగలదు. అందుకే ఈరోజు మీరు వింటున్న ప్రతి మాటను జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మీరు చూసే కొన్ని సంకేతాలు మీకు ఇప్పటికే ఉన్న సందేహాలకు సమాధానం ఇవ్వగలవు. మీరు చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటూ ఉండవచ్చు, కానీ క్లారిటీ లేకపోవచ్చు. ఈరోజు వచ్చిన ఒక చిన్న సూచన మీకు ఆ నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఆ సంకేతాన్ని గుర్తిస్తే మీలో నమ్మకం పెరుగుతుంది. ప్రతి విషయాన్ని అతి ఆలోచనలతో చూడకూడదు. సహజంగా వచ్చిన భావనలను మాత్రమే గమనించాలి. మీరు ఒత్తిడితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది గందరగోళంగా మారుతుంది. కాబట్టి రిలాక్స్గా, న్యాచురల్గా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు వచ్చే సూచనలు క్లియర్గా అర్థమవుతాయి. కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా ఒక ముఖ్యమైన విషయం బయటపడవచ్చు. మీరు అనుకోకుండా విన్న ఒక మాట మీ ఆలోచనలను మార్చేలా ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా గమనించే పాత్రలో ఉండాలి. మాట్లాడడం కంటే వినడం, స్పందించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మీలో ఒక అంతర్గత నమ్మకం పెరుగుతుంది. ఏదో మంచి జరగబోతుందనే భావన, ఆ భావనను మీరు పట్టుకొని ముందుకు సాగితే అది మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని కొంచెం స్పష్టంగా, కొంచెం సులభంగా అనిపిస్తుంది. ఈ ఎనర్జీని మీరు కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మీరు మంచి ఫలితాలను చూడగలుగుతారు. మొత్తానికి ఏప్రిల్ 29 రోజు మీకు ఒక స్పష్టమైన దిశను చూపించే రోజు. ఇది పెద్దగా బయట కనిపించకపోయినా మీ లోపల జరిగే మార్పులు చాలా ముఖ్యమైనవి. మీరు గమనించే చిన్న సంకేతాలు, మీరు అనుభవించే చిన్న భావనలు, ఇవన్నీ కలిపి మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపిస్తాయి. మీరు జాగ్రత్తగా గమనించి నమ్మకంతో ముందుకు సాగితే ఈరోజు మీకు ఒక కీలకమైన మార్గదర్శకంగా మారుతుంది. పద్మనాభ స్వామి దైవ ఆశీర్వాదం, సంకల్ప శక్తి ప్రారంభం. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల ప్రయాణంలో చివరి రోజు ఒక ఆంతర్య మార్పును పూర్తి చేసే దిశగా ఉంటుంది. మీరు గమనించకపోయినా గత కొన్ని రోజులుగా జరిగిన చిన్న చిన్న మార్పులు ఈరోజు ఒక స్పష్టమైన ఫీలింగ్గా మారుతాయి. అది ఇప్పుడే నేను కొత్త దశలో అడుగు వేయాలనే భావన. ఈ భావన సాధారణంగా రాదు. ఇది మీలో ఒక అంతర్గత నమ్మకంగా, ఒక ప్రశాంతమైన ధైర్యంగా కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీరు మీ ఆలోచనలను క్రమబద్ధంగా మార్చుకోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఆలస్యాలు, నష్టాలు ఇవన్నీ మిమ్మల్ని వెనక్కి లాగకుండా ముందుకు నడిపే అనుభవాలుగా చూడాలి. మీరు మీ మనసులో ఒక నిర్ణయం చూసుకుంటారు.
ఇప్పటి నుండి నేను పాజిటివ్గా ముందుకు సాగాలి అని. అదే నిర్ణయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ సమయంలో దైవ భావన మీలో బలపడుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక ప్రశాంతమైన ఎనర్జీ మీలో కనిపించవచ్చు. అది భయాన్ని తగ్గించి నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చిన్న ప్రార్థన చేసినా లేదా ఒక మంచి ఆలోచనలతో రోజు ప్రారంభించినా అది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ స్థిరత్వం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు క్లియర్గా ఉంటాయి. ఈరోజు మీరు చేయాల్సింది చాలా సింపుల్. తొందరపడకుండా ప్రశాంతంగా ముందుకు సాగడం. మీకు వచ్చిన అవకాశాలను మీరు ఒత్తిడితో కాకుండా స్పష్టంగా చూసి అంగీకరించాలి. ఒక పని మొదలుపెట్టే ముందు 2 నిమిషాలు ఆలోచించండి. అది మీకు సరైనదేనా అని మీ మనసుతో మాట్లాడండి. మీరు మీలోని స్వరం వింటే అది చాలాసార్లు సరైన దారినే చూపిస్తుంది. కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఒక శాంతి వాతావరణం కనిపిస్తుంది. మీరు కొంతకాలంగా అనుభవించిన టెన్షన్ తగ్గి ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. మీరు ఇతరులతో సాఫ్ట్గా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు పెద్దగా గొడవలు లేదా ఒత్తిడి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు మీ ప్రవర్తనను సమతుల్యంగా ఉంచితే మీ కెరియర్ లేదా ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు ఒక స్పష్టత వస్తుంది. నేను ఏ దశలో వెళ్ళాలి అనే సందేహానికి ఒక చిన్న సమాధానం దొరుకుతుంది. అది పెద్ద ప్లాన్ కాకపోయినా ఒక మొదటి అడుగులాగా ఉంటుంది. మీరు ఆ అడుగును ధైర్యంగా వేస్తే తర్వాతి మార్గం స్వయంగా సెట్ అవుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దైవానుగ్రహం అనేది పెద్ద సంఘటనల రూపంలో మాత్రమే రాదు. అది మన ఆలోచనలలో, మన నిర్ణయాలు, మనకు వచ్చే శాంతిలో కనిపిస్తుంది. మీరు ఆ శాంతిని గమనిస్తే అది మీకు మార్గదర్శకంగా అవుతుంది. మీరు ఆ ఎనర్జీని నమ్మితే మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న ప్రార్థన చేయడం మంచిది. ఓం నమో నారాయణాయ వంటి సింపుల్ జపం కూడా మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఇది ఒక ఆచారం మాత్రమే కాదు, మీలోని గందరగోళాన్ని తగ్గించి స్పష్టతను పెంచే సాధనం. మీరు దీన్ని నిత్యం చేస్తే మీలో ఒక స్థిరమైన పాజిటివ్ మార్పు కనిపిస్తుంది. మొత్తానికి ఈ టాపిక్ మీ ప్రారంభానికి ఒక ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభానికి సంకేతం. మీరు ఈరోజు పొందే శాంతి, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అనుభవించే నమ్మకం, ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే ఈ దశ మీ జీవితంలో ఒక బలమైన మలుపుగా నిలుస్తుంది. ఇవండి వృషభ రాశి వారికి ఈ 4 రోజుల ఫలితాలు. ఇంకా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలండి.